తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తోంది కాంగ్రెస్ కాదని మజ్లిస్ పార్టీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షులు అలాగే కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ ఘన విజయం సాధిస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఇక ఎన్నికను ఎవరూ కోరుకున్నది కాదన్న ఆయన మాగంటి గోపీనాథ్ స్వర్గస్థులు కావడంతో బై ఎలక్షన్ అనివార్యమైందని తెలిపారు. నియోజకవర్గానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరి రోజు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా ఉంది. ఈ ఎన్నిక మనం కోరుకోలేదు, ఎవరూ కోరుకోలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు స్వర్గస్థులు కావడంతో ఈ యొక్క ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు మన యొక్క జూబ్లీహిల్స్ మాత్రమే పరిమితమైనప్పటికీ తెలంగాణ రాజకీయాలు, ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయాలు ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఈరోజు మనమందరము గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ 2 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది 10 సంవత్సరాలు. 2014 నుంచి 2023 వరకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది తెలంగాణ ఏర్పడిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉంది. కానీ జూబ్లీహిల్స్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఈ పరిపాలించినటువంటి పార్టీలను ఓట్లు అడుగుతున్నటువంటి ఈ 2 పార్టీలను అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ లేదు. పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలు కూడా ఇక్కడ ముఖ్యంగా బస్తీలలో జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అసెంబ్లీ ప్రాంతంలో ఏర్పడినటువంటి అభివృద్ధి జరగలేదు.